హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తేజు ఫెల్లో వ్లాగ్స్. ఈ వీడియోలో మనము ప్యూర్ కోకోనట్ ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇంట్లో అనేది చూపించేస్తానండి. ఇక్కడ నేను పూజకి కొన్ని కొబ్బరికాయలు కొట్టాను, వాటితో కొబ్బరి నూనెను ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో మొత్తం రికార్డ్ చేసేసానండి, చూసేయండి. ఇలా మనము కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. వాటితో పాటు కొన్ని యాడ్ చేసుకోవాలి వాటర్. ఇలా చూడండి, నేను ఈ గ్లాసుకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇట్లా వైట్ క్లాత్ పైన ఈ కొబ్బరి తురుముని మొత్తం ఇందులో వేసుకొని ఈ కొబ్బరి పాలను మనము బాగా పిండుకొని ఒక బౌల్లో తీసుకుంటే సరిపోతుందండి. వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం మనము ఒక గిన్నెలో తీసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత అలా మిగిలిన పిప్పి ఉంటుంది కదండి కొబ్బరిది, అది మళ్ళీ మనము ఒకసారి మొత్తం గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కొబ్బరి పిప్పిని వేసుకొని మళ్ళీ ఒక హాఫ్ కప్పు వాటర్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత సేమ్ ప్రాసెస్లో మనం ఇలా క్లాత్లో వేసుకొని వాటర్ మొత్తం రిమూవ్ చేసుకోవాలండి. ఇలా ఒక క్లాత్ తీసుకోవడం వల్ల మనము వాటర్ని బాగా పిండుకోవడానికి ఈజీ అవుతుందండి. ఇక్కడ మనము గ్రైండ్ చేసుకునేటప్పుడు కొన్ని కొబ్బరి ముక్కలను తీసుకుంటాం కదండి, అందులో ఫస్ట్ టైం గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకొని కొబ్బరి పాలను తీసుకుంటాము. రెండోసారి గ్రైండ్ చేసుకునేటప్పుడు కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకొని ఇలా కొబ్బరి పాలను మొత్తం మనము ఒక బౌల్లో తీసేసుకోవాలండి. ఇలా 2 సార్లు చేస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఈ రిమైనింగ్ వాటిని ఒక ప్లేట్లో పెట్టేసుకొని మనము కొబ్బరిని ఎండబెట్టుకుంటే కర్రీస్లో కానీ ఏ దానిలోనైనా యూస్ చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ కర్రీస్లో యూస్ చేసుకోవట్లేదండి, వీటిని నేను మొక్కలకి యూస్ చేశాను. ఇప్పుడు మనము ఈ కొబ్బరి పాలను 12 అవర్స్ నుంచి 24 అవర్స్ వరకు మనము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి పైన గడ్డలా ఫామ్ అవుతుందండి. ఇక్కడ నేను ఈవినింగ్ ఈ ప్రాసెస్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి మార్నింగ్ అనేది తెరిచి చూసిన తర్వాత ఇలా మనకు పైన తేటలాగా ఫామ్ అవుతుందండి. నేను ఫ్రిడ్జ్ అనేది నార్మల్ టెంపరేచర్లో పెట్టాను కాబట్టి నాకు గడ్డలో ఏమీ ఫామ్ అవ్వలేదు. సో నేను ఇక్కడ ఒక బొక్కల గరిటెతో మామూలుగా ఇలా తీసేసుకున్నానండి. ఇలా తీసుకుంటే సరిపోతుంది. కొంచెం వాటర్ ఎక్కువైనా అంటే అందులో కంటెంట్ ఏమైనా వాటర్ ఉన్నా మనం హీట్ చేసేటప్పుడు రిమూవ్ అయిపోతుంది. ఇలా చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం పైన వైట్గా ఫామ్ అయిన కంటెంట్ని అంతా తీసుకొని ఒక బౌల్లో దాటిని హీట్ చేసుకుంటున్నానండి. ఈ కొబ్బరి పాలని మనము ఇదంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 3 to 4 అవర్స్కి ఫామ్ అవుతుందండి గడ్డ అనేది పైన. అది కాదు అనుకుంటే ఒక మందమాటి కవర్ తీసుకొని ఈ కొబ్బరి పాలనన్నిటిని ఆ కవర్లో వేసుకొని హ్యాక్ చేసుకున్నామంటే మనకు ఒక 6 to 7 అవర్స్లో పైన వైట్గా ఫామ్ అవుతుంది. కింద వాటర్ అనేది రిమైనింగ్ వస్తుందండి. మనం చిన్న హోల్ పెట్టుకొని ఆ వాటర్ని రిమూవ్ చేసుకొని పైన వాటిని మనము ఇలా ఒక ప్యాన్లో వేసుకొని హీట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఒక మీడియం ఫ్లేమ్లో లేదంటే లో ఫ్లేమ్లో మారుస్తూ మనము హీట్ చేసుకోవాలండి. ఇలా మనము మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటుతుందండి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి కొబ్బరి నూనె అనేది మంచిగా ఫామ్ అవుతుంది. ఇలా మనకి బాయిల్ అవుతూ ఉంటుందండి. ఫైనల్గా మనకి కొబ్బరి నూనె అనేది ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఫామ్ అవుతుంది. ఇక్కడ మనకు ఇంట్లో మనం ఈజీగా కొబ్బరి నూనె అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎలాంటి కెమికల్స్ యాడ్ చేయకుండా మనకి ప్యూర్ కోకోనట్ ఆయిల్ కావాలి అనుకుంటే మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం అనేది చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇక్కడ చూడండి, ఇలా నేను బ్రౌన్ కలర్ మొత్తం వచ్చే వరకు హీట్ చేశాను. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిసేపు చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత ఒక బౌల్ తీసుకొని మనము ఇలా వడబెట్టుకోవాలండి. మనము వడబోసే దాంతో వడబోసుకుంటే ఆయిల్ అనేది అంత బాగా కిందికి రాదండి. ఇలా చేసుకోవడం వల్ల మనము రిమైనింగ్ ఏదైనా ఆయిల్ ఉన్నా మనము క్లాత్తో ఇలా తీసుకోవడం వల్ల మనము ఆయిల్ని మొత్తము ఒక బౌల్లో తీసుకోవడానికి ఈజీ అవుతుందండి. చూడండి, ఈ వీడియోలో నేను ఇట్లా క్లాత్లో పెట్టుకొని మొత్తం ఆయిల్ అనేది ఒక కంటైనర్లో తీసుకున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆయిల్ అనేది బాగా చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో తీసుకొని మనము డైలీ యూస్ చేసుకుంటే చాలా రోజులు వచ్చేస్తుందండి. ఇలా నేను ఎప్పుడైనా కొబ్బరికాయలు అనేవి మనకి ఇంట్లో పూజల టైంలో ఏదైనా ఫంక్షన్ టైంలో ఎక్కువగా మిగిలినప్పుడు నేను ఇలా ప్యూర్ కోకోనట్ ఆయిల్ని ప్రిపేర్ చేసుకొని ఒక కంటైనర్లో పెట్టుకుంటానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.